క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారు కదూ? నాతో మాట్లాడు ప్రభువా అనే ఈ అనుదిన వాక్య ధ్యాన కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న ప్రతి విశ్వాసికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 16వ వచనం వరకు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు. చదవబడిన ఈ లేఖనాన్ని ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభా, మాతో మాట్లాడమని, మీ వాక్యము చేత మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ మనవి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మరొక మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. ప్రతి విశ్వాసి మరి లోకానికి వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు ఇక్కడ మీరు వెలుగుగా ఉండాలి, మీరు వెలుగుగా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పలేదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. విశ్వాసి వెలుగై ఉండటం అంటే ఒక ఐడెంటిటీ. ప్రభువును వెంబడించే, ఆయనను అనుసరించే ప్రతి విశ్వాసి కూడా ఇదిగో ఈ ఐడెంటిటీని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడినది, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని దాన్ని గ్రహింపకుండెను. యేసు ఈ లోకానికి మనుషులను వెలుగై ఉండుటకు, మనుషులను వెలిగించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గనక చీకటి దాన్ని గ్రహింపలేదు. యోహాను భక్తుడు కూడా ఆ వెలుగును గూర్చి ప్రకటించాడు, సాక్ష్యం ఇచ్చాడు, కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. ఆయనను తెలుసుకున్న మనము లోకములో మన వెలుగును ప్రకాశించినట్లుగా మనము జీవింపవలసి ఉన్నది. లోకంలో కొందరు వెలుగై ఉన్న క్రీస్తు యొద్దకు ఇంకా రాలేదు. వారు చీకటి సంబంధులుగానే బ్రతుకుతూ ఉన్నారు. మనమైతే వెలుగైన క్రీస్తు యొద్దకు వచ్చినాము. మనము వెలుగు సంబంధులము. మనము వెలుగు సంబంధులుగానే జీవించాలి. యేసులో జీవం ఉన్నదని, యేసు ఈ లోకానికి వెలుగై ఉండెను అని వాటికి మనము సాక్షులముగా మన వెలుగును ప్రకాశింపు చేయాలి. మన చుట్టూ ఉన్న వారిలో అనేక మంది చీకటిలో ఉండొచ్చు. వారు వెలుగును గ్రహింపకపోవచ్చు, వెలుగై ఉన్న యేసు యొద్దకు రాకపోవచ్చు. మనము వెలుగు సంబంధులము గనక లోకములో మనము భిన్నముగా జీవించాలి. క్రీస్తును మన జీవితాల ద్వారా ప్రతిబింబింప చేయాలి. మరొక మాట మనం వాక్యంలో చూస్తాం, చదువుకున్న వాక్యంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మన ఐడెంటిటీని
వెలుగు సంబంధులుగా జీవించుచున్న వారి మధ్య కాక, మనుషులు అంటే ప్రభువును ఎరుగని వారు, ప్రభువును తెలుసుకొనని ప్రజల మధ్య, దేవుణ్ణి అంగీకరించని వారి మధ్య నీవు వెలుగు సంబంధివి అని మీ సత్క్రియలు వారి ఎదుట కనబడినట్లుగా మన జీవితం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు. ఒక పెద్ద కంపెనీలో పనిచేసే వారికి ఆ కంపెనీ ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఆ ఐడెంటిటీ కార్డు మీద ఆ కంపెనీ పేరు ఉంటుంది. ఆ వ్యక్తి ఏ ఉద్యోగం అయితే చేస్తున్నాడో, అంటే తన పదవి ఏమిటో, ఆయన హెచ్ఆరా, లేదా టీమ్ లీడరా, మేనేజరా, లేదా కంపెనీకే హెడ్డా, ఇలా ఎవరైతే వారి పేరు మీద ఒక ఐడెంటిటీ కార్డును తయారు చేసి అందులో వారి ఫోటో ఉంచి వారి అడ్రస్తో పాటు ఆ ఐడెంటిటీ కార్డును ముద్రిస్తారు. డ్యూటీలో ఉన్నంత వరకు తన ఐడెంటిటీ కార్డు తన మెడలో వేసుకొని డ్యూటీ చేయాలి. అలా ఐడెంటిటీ కార్డు లేకపోతే ఆ కంపెనీ అతన్ని క్వశ్చన్ చేస్తుంది. ఎందుకు నీవు కార్డు ధరించలేదు, ఐడెంటిటీ కార్డు ఎందుకు ధరించలేదని అడుగుతుంది. దానికి సమాధానం ఆయన చెప్పాలి. అలాగే విశ్వాసులకు దేవుడిచ్చిన ఐడెంటిటీ వెలుగుగా జీవించటం. మనము లోకమునకు వెలుగై ఉన్నాము అని ప్రభువు అన్నాడు. మనము లోకములో ప్రకాశించాలి మన సత్క్రియల ద్వారా. మనము మన వెలుగును దాచుకుంటే, మనము ప్రకాశించకపోతే, వెలుగును గూర్చిన సాక్ష్యము ప్రకటించకపోతే, మన పరలోకపు తండ్రికి మన ద్వారా రావలసిన మహిమ ఆయన కోల్పోతాడు. బాప్తిస్మిచ్చి యోహాను వెలుగును గూర్చి ప్రకటించినాడు. మరి ఆయన ప్రకాశించుచు లోకంలో యేసుక్రీస్తును ప్రతిబింబించే మాటలు, సువార్తను ప్రకటించినాడు. కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పినట్టు మనం లోకమునకు వెలుగై ఉన్నాం. మనము ప్రకాశించాలి, అనేకులను వెలిగించాలి, ఆ వెలుగును గూర్చి ప్రకటన చేయాలి. వారు విన్నా వినకపోయినా, వారు ప్రభువును ఆకర్షించకపోయినా, వారు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, బాప్తిసమిచ్చి యోహాను ఎలాగైతే వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చినాడో, ప్రభు మనల్ని లోకంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పాడు గనక, మనము లోకములో క్రీస్తును మనము ప్రకాశింపచేయాలి. మన జీవితాల ద్వారా, మన క్రియల ద్వారా. మనం ఎప్పుడైతే ఇలాగున మనం జీవిస్తామో, మనము దేవుడు మనలను బట్టి ఆయన మహిమ నొందుతాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అవును, మనము లోకమునకు వెలుగై ఉన్నాం. ఈ లోకము చీకటిలో ఉన్నది. ఈ చీకటి సంబంధుల మధ్య మనం జీవిస్తున్నాము. మనము వెలుగును ప్రకాశించేటువంటి వారు. క్రీస్తును ప్రకటించాలా, క్రీస్తును బోధించాలా, సత్క్రియలు కలిగి మనము జీవించాలా. మన జీవితము అనేక మంది ఆకర్షించేటట్లుగా మన బ్రతుకులు ఉండాలా. మన వెలుగు ప్రకాశించాలి, దాన్ని దాచుకోకూడదు. కనుక ఉదయకాల సమయంలో ప్రభువు మనల్ని అన్నట్టు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనము లోకమునకు వెలుగై ఉన్నాము. మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేయండి. ఎవరి ఎదుట? ఎవరైతే ప్రభువును ఎరుగని వారు ఉంటారో, మరి యేసును అంగీకరించినటువంటి ప్రజల మధ్య మనం జీవిస్తున్నప్పుడు, మరి లోకము చీకటితో ఉన్నది కనుక, అంధకారమైనది కనుక, ఈ చీకటిలో నీవు వెలిగించబడిన వ్యక్తిగా, క్రీస్తును కలిగిన వ్యక్తిగా, ప్రభువును వెంబడించే వ్యక్తిగా, క్రీస్తును గూర్చి ప్రకటించే ఒక సాక్షిగా నీవు, నేను, మనము బ్రతకవలసి ఉన్నది. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు
మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పి మీరు కూడా నాయన ఈ లోకములోనికి వెలుగుగా వచ్చిన మీరు వెలుగుగానే ప్రకాశించారు, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండినని నీ వాక్యంలో మేము చూస్తున్నాం. నీ బిడ్డలమైన మేము ఈ లోకములో నాయన వెలిగించబడిన ఆత్మీయ అనుభవంలో జీవిస్తూ వెలుగు సంబంధులుగా మేము బ్రతుకుతూ ఈ లోకములో మా సత్క్రియలు చూసి అనేక మంది ప్రభువా వెలుగైన నిన్ను ఆకర్షించినట్లుగా మా జీవితాలు ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా శ్రోతల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము వారి పనులన్నిటిని బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి, వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారు తలపెట్టిన ప్రతి పని వారికి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో కన్నీరు ఉన్నదో, వేదన ఉన్నదో, దుఃఖం ఉన్నదో, బాధ ఉన్నదో నువ్వు ఎరిగిన దేవుడవు. ఆ కుటుంబాలకు నెమ్మదిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఇంకా అనేక మంది కుటుంబాలు నిన్ను నమ్మని, నిన్ను ఎరుగని, నిన్ను గ్రహింపని, నిన్ను తెలుసుకోలేని కుటుంబాలు ఉన్నాయి. వారి కొరకై ప్రార్థన చేస్తున్నాము. నాయన, నిన్ను గుర్తుపట్టుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా శ్రోతల కుటుంబాలను మీరు బహుగా ఆశీర్వదించండి. వారి కష్టార్జితం వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. దుష్టుడు నీ వాక్యమును వారి హృదయాలలో నుండి దొంగిలించకుండా మీరు కంచి వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను. అయా, కృంగిపోయిన కుటుంబాలు ఉన్నాయి, వారి కొరకై ప్రార్థిస్తున్నాము. వారిని లేవనెత్తండి ప్రభా. మరి అలసిపోయి నేను దిగులు విచారముతో ఉన్న వ్యక్తుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. జీవితంలో అలసిపోయినటువంటి వారి కొరకై అటు నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ధైర్యపరచండి. ఇదిగో నేనున్నానని వారికి వాగ్దానం ఇవ్వండి. వారు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘ పరిచర్యను ఆశీర్వదించండి. మా బంధువులను, రక్త సంబంధికులను, మా శ్రోతలను, సంఘమును మీరు ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే ఉండి